అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఫిబ్రవరి 19, 2026 గురువారం. ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. మీరు అరాకొరా చూసినట్టయితే మీకు కూడా ఏం అర్థం అవ్వదు. కొంతమంది స్కిప్ చేసుకుంటూ పోతూ ఉంటారు. దయచేసి స్కిప్ అయితే చేయొద్దండి. ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తుంది. తర్వాత మొలకల్చెరువు మార్కెట్ అయితే 272.80 రూపాయల వరకు జరిగింది. మార్కెట్ వచ్చేసి ఫస్ట్ యాక్షన్ వరకు ఒకలాగా జరిగింది. తర్వాత రెండు యాక్షన్కి వచ్చేసరికి 270, 280 వరకు మన మొలకల్చెరువు మార్కెట్ అయితే జరిగింది. ఇది మొలకల్చెరువు నిన్న జరిగిన ఇన్ఫర్మేషన్. ఇంకా అలాగే మదనపల్లి ప్రస్తుతానికి వచ్చిన స్టాక్ ప్రకారం ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఎగ్జాక్ట్గా 7 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం దిగింది ఏమి అని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే లైన్లో కొంతమంది పెరిగింది, ఇంకొంతమంది తగ్గింది. కే పర్లేదు, అలాగే టీవీఎస్కి కొంచెం లైన్లో ఒక ఇద్దరికి ముగ్గురికి కొంచెం బాగానే వస్తున్నాయి. రిమైనింగ్ వాళ్ళకి తక్కువగానే దిగుమతులు అయితే వచ్చినాయి. ఇంకా ఆ లైన్లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. ఈ పక్క వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకున్నా కూడా అట్లాగే స్టాక్ వచ్చింది. మరి ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది చూద్దాం. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి నేటిపైన మార్కెట్ స్పీడ్ ఉంటుందా లేదా సేమ్ టు సేమ్ నేట్లాగే మార్కెట్లు జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. మరి చూద్దాం రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. మార్కెట్ నిన్న అయితే కొంచెం స్పీడ్ అవ్వాల్సి ఉంది, కానీ నేను డౌన్గా జరిగింది మార్కెట్ వచ్చేసి. ఇంకా రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాలి. మీకు ఎవరికైనా తక్షణంతక భూవరం టబాకా అలాగే స్టార్టర్ ఎంట్రీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి.